సరైన సమయానికి అన్నీ సక్రమంగా జరుగుంటే ఈ బైక్ మీద కూడా ఒక ఫ్యామిలీ ఉండేది. హలో అమ్మా. ఎక్కడున్నావు నాన్నా? ఆఫీస్ దగ్గరలో ఉన్నమ్మా. సరే, నీకో మంచి సంబంధం చూశాను, వెళ్ళి అమ్మాయిని కలిసి మాట్లాడు. నాకు ఇంట్రెస్ట్ లేదమ్మా. వెళ్ళిన ప్రతిసారి తను రిజెక్ట్ చేయడమో లేదా నేను రిజెక్ట్ చేయడమో ఏదో ఒకటి చెప్పి పెళ్లి క్యాన్సిల్ అయ్యేది. నాకు అసలు ఈసారి ఇంట్రెస్ట్ లేదు, నేను వెళ్ళను. రేయ్, చెప్పింది విను. వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచిది. అమ్మాయి కూడా చాలా అందంగా ఉంటుంది. నిన్ను ఖచ్చితంగా ఇష్టపడుతుందిరా. నీకు ఆ అమ్మాయి నచ్చుతుందిరా. ఈ అమ్మ చెప్పిన మాట విను. చెప్పమ్మా. ఎక్కడున్నావే? ఇప్పుడే టెంపుల్కి వెళ్ళొస్తున్నా. నీకు ఒక సంబంధం చూశాను, అబ్బాయి చాలా మంచోడు, వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మంచిదే. ఒకసారి వెళ్ళి మాట్లాడరా. అబ్బాయి మీ ఆఫీస్ దగ్గరలోనే జాబ్ చేస్తున్నాడటే. ఆఫీస్లో పర్మిషన్ ఇవ్వరమ్మా, అయినా వెళ్ళడానికి కుదరదు. అదో పెద్ద ఐటీ ఆఫీస్. మరి మావయ్యని అడిగి తన డీటెయిల్స్ నీకు వాట్సాప్ చేయమని చెప్తాను, నువ్వైతే వెళ్ళి మాట్లాడు. సరేలే, వెళ్తాగాని. అడ్రస్ ఎక్కడ? అమ్మపల్లి టెంపుల్ అట. నువ్వు లేట్ చేయకుండా వెళ్ళు. అబ్బాయిని వెయిట్ చేయించడం మంచిది కాదు. ఓకే, నాకు దగ్గరలోనే, నేను వెళ్తానులే, నువ్వు అరవకు. అరే నాన్న, ఆగు. మళ్ళీ ఏంటమ్మా? ఈసారి నువ్వు పెళ్లికొడుకు డ్రెస్లో వెళ్ళి కలువు అమ్మాయిని. అమ్మా, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పెళ్లి చూపులకి పెళ్లికొడుకు గెటప్లో వెళ్తే నవ్వుతారమ్మా. చూస్తే చూడనేలేరా, ఇలా అయినా నిన్ను పెళ్లికొడుకు డ్రెస్లో చూస్తాను. నాకింక పెళ్లి కాదని ఫిక్స్ అయినవా నువ్వు? అలా కాదురా నాన్న, మన ఊరి పంతులు గారు లేరు? ఏ పోయాడా? ఆపరా. నీ జాతకం ప్రకారం నువ్వు పెళ్లికొడుకు డ్రెస్లో వెళ్ళి అమ్మాయితో మాట్లాడితే నీకు పెళ్ళవుతుందని చెప్పాడ్రా. కొంగగుడ్డిదైతే పిత్తపరికి హరికత్ చెప్పినట్టుందమ్మా. ఇట్లాంటి దోషాలు ఎప్పుడైనా విన్నావా నువ్వు? అవన్నీ నాకు అనవసరం రా. నువ్వు అలానే వెళ్తున్నావు అంతే. ఇప్పటి వరకు నా కొడుకు నా మాట వింటాడు అనుకున్నా. సరేలే, అడవకు, వెళ్తా. చూసేవాళ్ళ సంగతి తర్వాత కుక్కల మడబడిపోతే చాలు. ఇంకో 2 మిస్ అయితే పెళ్లి చూపుల్లో సెంచరీ చేసిన సాఫ్ట్వేర్ అని వైరల్ అవుతానో ఏమో. అందుకే చెప్పిన పంచగట్టుకోనని. మీరేనా? అదే అమ్మ చెప్పింది పెళ్లి చూపులని. హాయ్. హాయ్. మీరు చాలా అందంగా ఉన్నారు. మీరే కొంచెం వెరైటీగా ఉన్నారు. ఓ అదా, ఏదో మా అమ్మ సెంటిమెంట్ అంతా. ఓకే, చెప్పండి. మీరు నిజంగా చాలా అందంగా ఉన్నారు, కానీ కానీ చెప్పండి. మీరు నాకు సెట్ అవ్వరు. వాట్? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను మీకు సెట్ అవ్వకపోవడం ఏంటి? అదే, నేను మీకు సెట్ అవ్వను అంటున్నా. ఓ, అలా ఎందుకు అనుకుంటున్నారు? ఇంకా మనమేం మాట్లాడుకోలేదు. మీ గురించి నాకు, నా గురించి మీకు ఏం తెలీదు కదా. అలా ఎలా డిసైడ్ అవుతారు? తెలుసుకున్నాక కూడా జరిగేది అదే అండి. నేను చూసాను ఎలా ఉన్నానో, మీరేమో అందంగా ఉన్నారు. అయితే ఏమైంది? ఇప్పటి వరకు నాకు చాలా పెళ్లి చూపులు జరిగాయండి. అందరు ఏదో కారణం చెప్పి రిజెక్ట్ చేసేవాళ్ళు. కొంతమంది అయితే పొట్టుంది, జుట్లేదని కామెంట్ చేసి చాలా బాధ పెట్టేవాళ్ళు. అయినా అందరికీ ఇక్కడ కలర్ తప్ప క్యారెక్టర్ కనిపించదా? వేసుకున్న డ్రెస్, తిరిగే కారు, పెట్టుకున్న వాచ్, వాడుతున్న ఫోన్ కాస్ట్ ఎంత చూసి ఇష్టపడతారా? అరే, మాకు ఒక మనసు ఉంటుందండి, మేము పాష్గా తిరగాలనుకుంటాం. కానీ ఫ్యామిలీ బాధ్యతలన్నీ భుజాల మీద పడి కన్నవాళ్ళ కన్నిటికి కారణం కాకుండా ఉండాలని కాస్త పొదుపుగా ఉంటాం అంతే. ఎంత కాదన్నా మాకు కొన్ని ఆశలుంటాయి కదండి. అవి వదులుకోవడానికి మనసు రాక, రెస్పాన్సిబిలిటీస్ని వదులుకోలేక నలిగిపోతున్నాం. ఈ ప్రాసెస్లో ఇది వస్తుంది, అది అర్థం చేసుకోకుండా కామెంట్స్ చేస్తారు. అయినా మనం పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయి మనల్ని కామెంట్ చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? అయినా మీకేం తెలుస్తుందిలేండి, అది అనుభవించేటోడికి అర్థమవుతుంది. నేను మళ్ళీ ఆ బాధపడాలనుకోవట్లేదు, అందుకే ఇందాక అలా అన్నా. మీరేమన్నా ఫీల్ అయి ఉంటే సారీ. ఇప్పుడు కూడా అమ్మ చెప్పిందనే వచ్చా. ఈ సంబంధం సెట్ అవుతుందని కాదు, మిమ్మల్ని చూసాక 100% కన్ఫర్మ్ అయింది ఇది కూడా రిజెక్ట్ అని. అయ్యో, అందరూ అలానే అనుకుంటారా? కలర్ కంటే గొప్పది క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, దాన్ని ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు.
రియాలిటీకి దగ్గరగా ఉంటూ రెస్పాన్సిబుల్గా ఉండే భర్త దొరకడం అదృష్టం తెలుసా? అంటే నేను మీకు ఓకేనా? వెళ్తూ మాట్లాడదామా? పద. వ్యూ చాలా బాగుంది కదా? హా, అవును. మీరు ఇంకా చెప్పలేదు, నేను మీకు ఓకేనా? లేదు లేదు, అప్పుడే ఎలా అంటాను ఓకే అని? నాకు పెళ్లి గురించి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు దానికి కరెక్ట్ సమాధానం చెప్తే మీరు నాకు ఓకే. సరే అడగండి. భార్య మీద మీ అభిప్రాయం ఏంటి? అల్లరి చేయాలి కానీ హద్దులు దాటకూడదు. కోప్పడాలి, ఆ కోపానికి అర్థం ఉండాలి. అనవసరంగా అరవకూడదు. ఇరిటేట్ చేయాలి కానీ కొంచెం అమాయకత్వం ఉండాలి. డామినేషన్ ఉండకూడదు. 20 ఏళ్ళు పెంచింది అమ్మా నాన్నలు అయితే బెస్ట్ ఆఫ్ ది లైఫ్ చూసుకునేది అత్తమామలు. ఇంటి పేరుతో ఉండాలి కాబట్టి వాళ్ళని కూడా పేరెంట్స్ లాగా చూసుకోవాలి. ఇవన్నీ రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ కాదండి, తన వాల్యూని గౌరవాన్ని పెంచే బేసిక్ థింగ్స్. నిజమే, కానీ ఈ రోజుల్లో ఇలా ఆలోచించే వాళ్ళు ఉన్నారంటారా? చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతున్నారు, ఈగోలతో డివోర్స్ తీసుకుంటున్నారు. రోజులు మారుతున్నాయి, టెక్నాలజీతో పరుగులు పెడుతూ మనుషులు కూడా మారుతున్నారు. కానీ అరవకుండా గొడవ పడకుండా అర్థం చేసుకొని భరించే వాళ్ళు ఉన్నారు, నాలాగా. వావ్, నైస్. భార్యాభర్తల బంధం బలంగా ఉండాలంటే ఏం చేయాలి? ఒకరినొకరు గౌరవించుకోవాలి. గౌరవం ఉన్నప్పుడు మనకు తెలియకుండానే ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉన్నప్పుడు నమ్మకం పెరుగుతుంది. నమ్మకం ఉంటే ఏ బంధమైనా బలంగా ఉంటుంది. ఎప్పుడూ మంచిగా ఉండడం కుదరదు కదా, చిన్న చిన్న గొడవలు కూడా రావచ్చు. అప్పుడెలా? అదే నిజమే, గొడవలు లేని దాంపత్యం ఉండదనుకో. చిన్న చిన్న గొడవలైతే పర్లేదు, అదే విడిపోయే వరకు దారి తీస్తేనే. అదే, అప్పుడెలా సాల్వ్ చేయాలి? ఏముంది, చాలా సింపుల్. గొడవ మొదలవడానికి, కోపంగా మారడానికి మధ్యలో ప్రేమ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని వెతికితే సరి. కోపం క్షణకాలం, ప్రేమ జీవితకాలం అన్నారు మన పెద్దలు. అదే ఫామ్లో ఇక్కడ అప్లై చేస్తే సరిపోద్ది. భర్త నుండి భార్య కోరుకునే ముఖ్యమైన విషయాలేంటి? టైం, కేరింగ్ అండ్ అండర్స్టాండింగ్. ఇంట్లో ఉన్న అమ్మాయి అయితే కాస్త టైం అండ్ కొన్ని కబుర్లు చెప్తే పొంగిపోతుంది. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒక్కతే ఇంట్లో ఉంటుంది కదా, సాయంత్రం సరదాగా అలా బయటికి తీసుకెళ్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బాగుంది, కానీ జాబ్ చేసే అమ్మాయి అయితే? తను కూడా మనలాగే జాబ్ చేసి ఇంటికి వచ్చి ఇంట్లో వర్క్ చేయాలంటే చాలా కష్టం కదా. తనకు కొంచెం హెల్ప్ చేస్తే పొద్దున్న నుంచి పడ్డ స్ట్రెయిన్ అంతా మర్చిపోయి హ్యాపీగా ఫీల్ అవుతుంది. వావ్, మీరు నిజంగా చాలా గ్రేట్ అండి. ఇంత గొప్పగా అర్థం చేసుకుంటారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పటివరకు మీ మనసును చూసిన అమ్మాయితో పెళ్లి చూపులు జరగలేదనుకుంటా. ఒక్క నిమిషం, అమ్మ కాల్ చేస్తుంది. ఓకే. హలో అమ్మా. నాన్న, మామయ్య నీకు ఆ అమ్మాయి ఫోటో పెట్టాడట చూడు. ఏం అవసరం లేదు, ఆల్రెడీ నేను అమ్మాయితో మాట్లాడావా? ఎవరితో? పెళ్లి చూపులకు వచ్చిన అమ్మాయితో. ఏడ్చినట్టే ఉంది. ఆ అమ్మాయి చాలా సేపటి నుండి వెయిట్ చేసి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి చెప్పిందట, ఇంకా ఎవరూ రాలేదు, నేను వెళ్ళిపోతాను అని. మరి ఇప్పటి వరకు నేను మాట్లాడింది ఎవరితో? సరిపోయింది, త్వరగా వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడు. సరే అమ్మా. చెప్పమ్మా. ఒసై మొద్దు, ఎక్కడున్నావే? అక్కడ అబ్బాయి నీకోసం ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూడడం ఏంటి? నా ఎదురుగానే ఉన్నాడుగా. నువ్వు ఎవరనుకుని ఎవరితో మాట్లాడుతున్నావో? మీరు పంపించిన లొకేషన్ ఇదే కదమ్మా. కానీ వచ్చిన వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి కదా. సర్లే, నీకు ఆ అబ్బాయి ఫోటో పంపిస్తా, చూడు. సారీ అండి, చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల వేరే అమ్మాయి అనుకుని మీతో మాట్లాడాను. అదే, అమ్మ ఇప్పుడే కాల్ చేసింది. హాయ్, సారీ అండి, మిమ్మల్ని చాలా వెయిట్ చేయించా. నానా, మీరు అబ్బాయిని చూసి సెలెక్ట్ చేశారా? ఏమైందమ్మా? ఏం లేదు, నేను ఇప్పుడే సెలెక్ట్ చేస్తా. చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల మీరనుకుని వేరే అమ్మాయితో మాట్లాడా, అందుకనే లేట్ అయింది. అయినా క్రాస్ చెక్ చేసుకోవా? మనం ఎవరితో మాట్లాడతాం, ఎందుకు మాట్లాడతాం చూసుకొని మాట్లాడాలి కదా. అయినా చిన్నపిల్లలాగా కారణాలు చెప్తావేంటి? మిమ్మల్ని వెయిట్ చేయించాలని కాదు, నిజంగానే మీరనుకొని. డీటెయిల్స్ తీసుకున్నారుగా. ఇలా టైం సెన్స్ క్లారిటీ లేని వాళ్ళంటే నాకు చిర్రాకు. ఈ క్లారిటీ లేకే ఇన్నాళ్ళు పెళ్లి కాకుండా పోయావు. మామూలుగా నువ్వు నచ్చడమే కష్టం, ఇలా చీప్గా బిహేవ్ చేస్తే లైఫ్లో పెళ్లి కాదు. మిస్,
ఇలా వెయిట్ చేయడం అంటే నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంది. కానీ 1 అవర్ నుంచి వెయిట్ చేశా. నీకోసం అనుకుంటున్నావా? కాదు, నా వాల్యూ ఏంటో నీకు చూపియనీకి. అరే నేను చెప్పేది కొంచెం వింటారా? అంత టైం నాకు లేదు. మళ్ళీ ఈ గెటప్ ఏంటో కామెడీ. స్టాప్ ఇట్. ఏంటి తెగరెచ్చిపోతున్నావు? ఏదో నా వల్ల నువ్వు ఇబ్బంది పడుంటావని సారీ చెప్తే ఓ ఎక్కేస్తున్నావు. ఒక వ్యక్తి సమయానికి రాలేదంటే చాలా రీజన్స్ ఉండొచ్చు. మనం టైంకి బయలుదేరినా మన టైం బాగాలేనప్పుడు ఏదైనా జరుగుండొచ్చు. అలాంటప్పుడు కాస్త ఆలస్యం అవడం సహజం. అది అర్థం చేసుకోకుండా టైం సెన్స్ లేదు, క్లారిటీ మిస్ అయిందని ఓ అరుస్తున్నావు. యూర్ టాకింగ్ టూ మచ్ రియా. ఏం చేస్తావు? పెళ్లి చూపులకు వచ్చిన అమ్మాయి అది కూడా మొదటిసారి మాట్లాడుతుందని సెన్స్ లేకుండా మాట్లాడుతున్నావు. నేను నిన్ను రిజెక్ట్ చేసా. పోవే. పోరా, నేను నిన్ను రిజెక్ట్ చేసి చాలాసేపు అయింది. హలో చెప్పమ్మా. ఒరే నాన్న, మావయ్య నీకు ఒక అమ్మాయి డీటెయిల్స్ పంపించాడు, వెళ్ళి మాట్లాడురాపో. వాడు మామా బ్రోకరా? ఎన్ని పంపిస్తారో ఎన్నని చూడాలి. అయినా నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు ఈ పెళ్లి చూపులొద్దు, ఏమవద్దు. నేను ఎట్లా సింగిల్ ఉండిపోతా. అవేం మాటలురా, ఇదే ఆఖరిసారి. అమ్మాయి చాలా బాగుందిరా, నాకు బాగా నచ్చింది. మరి నువ్వు చేసుకో. నువ్వు నేను చెప్పేది విను. ఈ అమ్మాయి నీకు నచ్చకపోతే ఇంకెప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోమని అడగండిరా, సరేనా? సరే, ఇదే లాస్ట్. ఈసారి కనుక ఫెయిల్ అయితే సందు ఉన్న సరోజ అంటే నీకు కాళ్ళు అయింది. మరి ఏడ్చావు గాని ముందు చెప్పించాయి. హలో, చెప్పమ్మా. నీకు సంబంధం వచ్చిందే, అబ్బాయి డీటెయిల్స్ పంపించాను చూడు. ఇన్ని రోజులు బానే ఉన్నారుగా, సడన్ గా నా పెళ్లి మీద పడ్డారేంటి? అయినా నాకు ఇప్పుడు టైం లేదు, నేను వెళ్ళి చూడను. నువ్వేం చిన్నపిల్లవి కాదు. ఏ టైంలో జరగాల్సింది ఆ టైంలో జరిగితేనే ముచ్చట. అదిగో మొన్నట్లాగా తింగర్ వేషాలు వేసి చెడగొట్టకు. అమ్మా, ఆ రోజు నా తప్పేం లేదు. సరే, ముందు అబ్బాయిని చూడు. ఇంత సైలెంట్గా ఉన్నారు. మళ్ళీ అడగాల్సిన క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? ఒక మనిషి క్యారెక్టర్ గురించి తెలియాలంటే 100 క్వశ్చన్స్ అవసరం లేదు, 4 సమాధానాలు చాలు. కానీ ఒక క్వశ్చన్. ఏంటండి ఇప్పుడే 4 సమాధానాలు చాలన్నారు, మళ్ళీ క్వశ్చనా? సరే అడగండి. మీకు లవ్ స్టోరీ ఏం లేదా? నా లైఫ్లో లవ్ అనే కాన్సెప్ట్ ఎప్పుడో డిలీట్ చేశానండి. అయితే మళ్ళీ మనం కలవాల్సిందే. ఏంటి మళ్ళీ పెళ్లి చూపులా? ఎందుకు? ఎందుకేంటండి, కొంపతీసి నచ్చలేదా ఏంటి? అయ్యో, అంటే మళ్ళీ పెళ్లి చూపులు ఎందుకు, పెళ్లి పిలుపులు పెట్టుకుందామని.